ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంటున్న రాజకీయ పరిణామాల అంశాల గురించి అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేపాల్ గారు వారితో మాట్లాడదాం. సార్, 17 నెలల్లో వస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా ఇటు అభివృద్ధి కావచ్చు, అలాగే సంక్షేమ పథకాలన్నీ కూడా సూపర్ 6 అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నామంటూ కూడా ఇటు సీఎం అలాగే వివిధ మంత్రులందరూ కూడా చెప్పుకొస్తున్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు కావచ్చు, ఈ 15 నెలలు చూసిన తీరు ఎట్లా ఉంది? ఈరోజు నాకు వాయిసే లేదు మాట్లాడడానికి. ఆ సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడడానికి రాలేదు. ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, రేవంత్ రెడ్డి సమిట్ పెట్టి 400 కోట్లు ఖర్చు పెట్టి 200 దేశాల్లో ఒక ప్రెసిడెంట్ రాలేదు, ప్రైమ్ మినిస్టర్ రాలేదు, ఫారెన్ మినిస్టర్ రాలేదు, కనీసం అంబాసిడర్లు కూడా రాలేదు, ఏదో 2-3 తప్ప. ట్యాక్స్ పేర్లు డబ్బు వృధా చేస్తూ అబద్ధ అగ్రిమెంట్లు చేస్తూ, ఎగ్జాంపుల్ ట్రంప్ ఆర్గనైజేషను తెలంగాణలో 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పారు. అరే, ట్రంప్కి ఆర్గనైజేషన్ ఒక్కడ రాలే, ట్రంప్ కుటుంబ సభ్యులు ఒక్కడ రాలే, ఎవడో ఒక ఎంప్లాయీని పంపించి ట్రంప్ మీడియా సంస్థ 600 కోట్లు లాస్ వచ్చింది ఈ 2 సంవత్సరాల్లో. వాళ్ళకే డబ్బులు లేవు, 1000 కోట్లు, మీకు 1,00,000 కోట్లు ఎలా పెడతాడు? ఇలాంటి ఫేక్ అగ్రిమెంట్లు చేసి 9,292 ఎకరాల భూములు దానం చేసేస్తారు, బినామీలకు అమ్మేస్తారని లేదా కుటుంబ సభ్యులకు ఇచ్చేస్తారని గత శుక్రవారం తెలంగాణ హైకోర్టులో నేను వాదనలు వినిపించి గవర్నమెంట్ ప్లేడర్ ఇవి మేము ఎలిమినేట్ చేయమని అండర్టేకింగ్ ఇచ్చాడు. దాని కొరకు నేను కోర్టులో కేసు నడుస్తుంది, వివరాలు మాట్లాడతాను. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్, మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. అప్పుడున్న అప్పు ఈ 18 నెలల్లో ఇంకా 3-4 లక్షల కోట్లు పెరిగిపోయిందట. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది. సూపర్ 6 అని ఎక్కడా లేవని వాళ్ళే, అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయనకు శిష్యుడే కదా చంద్రబాబు నాయుడు, కోసుకు తినండి అని ఆయన అంటున్నాడు. ఈయనటి అన్నీ బాగున్నాయని ఈయన మరి ఎలాగంటున్నాడో ఆయనకే చెప్పాలి. అప్పు పెరిగిపోతుంది, అవినీతి పెరిగిపోతున్నాయి, డ్రగ్స్ పెరిగిపోతున్నాయి, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, హత్యలు పెరిగిపోతున్నాయి, సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. ఎక్కడ బాగుంది? అంటే ఇటీవల విశాఖ వేదిక కూడా చూసుకున్నట్లయితే సిఐ సమ్మిట్లో దాదాపుగా 13 లక్షల కోట్లు, అంటే ఇప్పటి వరకు 15 నెలల్లో కూడా 20 లక్షల కోట్ల పెట్టుబడులు అనేది రాష్ట్రానికి వస్తున్నాయి అంటూ కూడా మరి బల్లగుద్ది చెప్తున్నారు. ఇది ఏమంటారు? 20 లక్షల కోట్లు కాదు, ఆ హోమ్ మినిస్టర్కి ఏబిసిడీలు రాక 2,000 కోట్లు రాలేదు ఇప్పటికి. ఎంత? ఆ సమిట్ ద్వారా 2,000 కోట్లు వచ్చాయని శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ఏ ఇంటర్నేషనల్ కంపెనీ ఏ అకౌంట్కి 2,000 కోట్లు ట్రాన్స్ఫర్ అయిందని. ఇవన్నీ దొంగ మాటలు. వాళ్ళకి లక్షల కోట్లు దోచుకోవడానికి, బినామీలకు డబ్బులు ఇవ్వడానికి, భూములన్నీ అమ్మేయడానికి, కంపెనీలన్నీ, ఇదంతా దొంగలు గజ దొంగల గురించి మనం మాట్లాడడం. వైసీపీ అలాగే ఇటు కూటమి ప్రభుత్వం విమర్శలు చేసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రధానంగా పీపీపీ విధానం, మెడికల్ కాలేజ్ ఇష్యూ అనేది బర్నింగ్ నడుస్తుంది. ఇటు కోటి సంతకాలు సేకరించి దాన్ని అడ్డుకుంటాను వైసీపీ చెప్తుంది. ఇది వచ్చేసరికి పీపీ విధానంలో అన్నీ బాగానే ఉంటుందని ఈ కూటమి ప్రభుత్వం వాదన. అంటే ఈ వెర్షన్లో మీరు చూస్తున్న ఇప్పటికీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మీరు పోరాడిన అంశం కావచ్చు, అలాగే దీని మీద మరి ఎందుకు మీరు ఆ మెడికల్ కాలేజ్ అంశం మీద ఎందుకు మీరు? నేను మెడికల్ కాలేజీ అంశం మీద పీపీపీ వేశారు, చీఫ్ జస్టిస్ గారు రిజెక్ట్ చేశారు, డిస్మిస్ చేశారు. నేను సుప్రీంకోర్టుకి వెళ్తాను, ప్రైవేట్ అవ్వకుండా చేస్తాను. సో ఇప్పుడు ఇవన్నిటి గురించి మాట్లాడి సుఖం లేదు. 7569441275 గ్రూపులు పెట్టి ఎన్నికలు వస్తున్నాయి రానున్న రోజుల్లో, మీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? చూడు బాబు, వాళ్ళు చెప్పిన మాటల్లో 100లో 1 సత్యం లేదని తెలుసు. ఇన్ని 7,000 ఫ్లైట్లు క్యాన్సిల్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా రామ్మోహన్ నాయుడుకి ఒక మంచి పదవి ఇవ్వండి. ఏవియేషన్కి ఆయన అనుభవం లేదు, ఏవియేషన్ మినిస్టర్గా మన రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకి చెడ్డ పేరు వస్తుందని ఎందుకు మోదీతో డిమాండ్ చేయలేకపోతున్నాడు? ఎందుకు ఎర్రమనాయుడు కొడుకు చాలా పెద్ద మినిస్టరు, ఆయన జీవితాన్ని భవిష్యత్తుని ఎందుకు పాడు చేస్తున్నారు? ఇంకా వైసీపీ గురించా? వాళ్ళే లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇంకా దాని గురించి మనం మాట్లాడడం ఎందుకు? 2 పార్టీలు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం, వైసీపీ అందరూ సర్వనాశనం చేశారు.